వెల్కమ్ టు 6 టీవీ. మన సమాజంలో ప్రస్తుతం సోషల్ మీడియా చాలా ప్రభావితంగా పనిచేస్తుందని చెప్పాలి. దీనివల్ల ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయి, ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు బాహ్య ప్రపంచానికి పరిచయమయ్యారు. సోషల్ మీడియాను వాడుకొని కొందరు సెలబ్రిటీలు కావడం వల్ల అది చాలా మందికి ప్రేరణగా నిలిచింది. దీంతో కాస్తంత ఖాళీ సమయం దొరికితే చాలు రీల్స్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆడవారు అవకాశం ఉన్న ప్రతి చోట రీల్స్ చేస్తూ తమ ప్రతిభను బయటపెట్టే పనిలో ఉంటున్నారు. బస్ స్టాండ్లు, పార్కులు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైళ్లు ఇలా ఒకటేమిటి అనేక ప్రాంతాల్లో ఇలా రీల్స్ చేస్తున్నారు. కంటికి కాస్త అందమైన ప్రాంతం కనిపిస్తే చాలు రీల్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని కాజియాబాద్ లో ఒక మహిళ రోడ్డుపై రీల్స్ చేస్తుంది. ఇంతలో ఓ చైన్ స్నాచర్ వచ్చి ఆ మహిళ మెడలో నుంచి చాకచక్యంగా గొలుసు దొంగలించి తుర్రుమన్నారు. మొదట ఆమె కెమెరా వైపు చూస్తూ వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. ఇది గమనించిన వ్యక్తి ఆమెకు ఎదురుగా బైక్ పై వచ్చినా ఆమె మెడలో నుంచి గొలుసు తెంపుకు వెళ్ళాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే అతగాడు గొలుసు లాక్కెళ్తున్నా ఈమె ఆ బైక్ వెంట పరుగు పెట్టలేదు సరికదా, కనీసం దొంగ అని కేకలు కూడా వేయలేదు. ఈమె మాత్రమే కాదు, ఆ రీల్ షూట్ చేస్తున్న వ్యక్తి కూడా దొంగను పట్టుకునేందుకు ట్రై చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ మోజు చేస్తే మైకంలో పడి విలువైన వస్తువు పోగొట్టుకుందని ఒకరు కామెంట్ చేస్తే అసలు ఆ రీల్స్ లో బైక్ దొంగ కూడా ఒక భాగం అయి ఉండొచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇలాంటి దొంగతనాలు ప్రతి చోట జరుగుతున్నాయని అంటున్నారు. ఒకవేళ ఇది నిజంగా దొంగతనమే అయితే వీడియోలో బైక్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి గొలుసు దొంగను పట్టుకోవడం పోలీసులకు పెద్ద కష్టమే పని కాదని అంటున్నారు నెటిజన్లు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.